అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ. అపెండిసైటిస్ అనేది చాలా రెగ్యులర్గా కనిపిస్తున్న ఇన్ఫెక్షన్, ముఖ్యంగా ఈ రోజుల్లో డైట్ కారణంగా. హాస్టల్స్లో ఉన్న పిల్లలకి విపరీతంగా ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో అపెండిసైటిస్ అంటే ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూడండి. ఇది పెద్ద పేగు, ఇది చిన్న పేగు. దీన్ని కోలాన్ అంటాము, దీన్ని సీకం అంటాము. ఈ సీకంకి చివరన ఉండేది అపెండిక్స్. ఓకే, ఇలా సన్నగా వామ్ లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే దీని ఇన్ఫెక్షన్ అవుతుందో ఆర్ ఇన్ఫ్లమేషన్ అవుతుందో దాన్ని అపెండిసైటిస్ అంటాం. దాన్ని ట్రీట్ చేయకపోతే ఇలా చీములాగా ఫామ్ అయ్యి అపెండికులర్ యాబ్సెస్ అని ఫామ్ అవుతుంది. అది పొట్ట మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది 10 to 30 years ఏజ్ వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. దీని ముఖ్యమైన కాజెస్ ఏంటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరసెస్, బ్యాక్టీరియల్, పారాసైట్ ఇన్ఫెక్షన్స్, లేదా ఈ అపెండిక్స్లో ఏదైనా స్ట్రక్ అవ్వడం, మన స్టూల్ కానీ లేదా స్టోన్ కానీ, లేదా ఇన్ఫ్లమేషన్ అవ్వడం. సో సిమ్టమ్స్ ఏముండొచ్చు అంటే ముఖ్యంగా కుడిపక్క పొట్టలో నొప్పిగా ఉంటుంది కింద సైడ్, లేదా బొడ్డు నుంచి కుడిపక్క పొట్టకి నొప్పి స్ప్రెడ్ అవుతుంది. వాంతి వచ్చినట్టుగా ఉండడం, చలితో కూడిన జ్వరం, తినాలి అనిపించకపోవడం, కాన్స్టిపేషన్, డయేరియా, బ్లోటింగ్ లాగా ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్. ఈ అపెండిసైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.